వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం తర్వాత ఇటీవల కాలంలో తెలంగాణలో కొంతమంది ప్రేరేపిత ప్రెస్ మీట్లు, దాడులు చూస్తూనే ఉన్నాం. నిన్న ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ గారు బ్యానర్ పెట్టి చెప్పులతో కొట్టిన పరిస్థితి చూసాం. ఒక మహిళ చేత చెప్పులతో కొట్టించడం వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనంలా కనబడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతుదారులు అలా వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని, జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ని ప్రేరేపించి కేటీఆర్ ద్వారా ఇవన్నీ చేపిస్తున్నాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీద దాడి వెనక ఎవరి కుట్ర ఉంది, ఎందుకు అలా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మొదలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సూర్యదేవరలత గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నిన్న తెలంగాణ ప్రెస్ క్లబ్లో ఒక మహిళ చేత పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ని కొట్టించారు చెప్పులతో. ఎంత దిగజారుడుతనమో అర్థమవుతా ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేసిన పనికి సిగ్గుపడి తప్పు ఒప్పుకోకుండా ఇంకా రెచ్చగొడుతూ తన పప్పం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. 2 రోజులేమో నా మాట వెనక్కి తీసుకుంటాను, తప్పు అయిపోయింది అన్నట్టు మాట్లాడాడు ఆయన. మళ్ళీ కొంతమంది రెచ్చగొడతా ప్రెస్ మీట్లు పెట్టించుకుంటా ఏం సాధిద్దామని, ఏం బాగుకుందామని చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈ ప్రెస్ మీట్ వెనకాల జగన్ రెడ్డి ప్రోద్బలంతో కేటీఆర్ చేపించాడు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులు లేరని ఇట్లా రెచ్చిపోతున్నారా, రాజకీయంగా దెబ్బ తగులుతుందని కూడా ఆలోచించకుండా ఎందుకు ఇలా మొదలుపెట్టారు? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ మనకు ఒకటే కనపడుతుందండి, ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి. తెలంగాణలో మళ్ళా కూటమి ప్రభుత్వం వస్తుందేమో అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, సక్సెస్ అయ్యింది. అదే కూటమి తెలంగాణలో కూడా వస్తుందని, అది మోదీ గారు వచ్చిపోయిన దగ్గర నుంచి ఏ రకంగా బురద జల్దామా అని వెయిట్ చేశారు. అది నాగేశ్వరరావు లాంటి వాళ్ళని ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలో ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని ఖండించిన పాపానికి, దాన్ని మాట్లాడింది తప్పు అని అన్నదానికి తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. అంటే మళ్ళీ రాజకీయాలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్, కేటీఆర్ మళ్ళీ ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసుకొస్తున్నారని చెప్పి ప్రచారం కూడా ఉంది. అది నిజమే కదా. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాదాన్ని నెత్తిన వేసుకొని వచ్చారు అని అనుకుందామండి. వాళ్ళు ఏమో తెలంగాణ పార్టీనా? ఏ రోజైతే మీరు బీఆర్ఎస్ అని పెట్టారో ఆ రోజే అయిపోయింది. అయినా తెలంగాణ వాదానికి మీకు అవకాశం ఇచ్చిన 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? తెలంగాణని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అంటే మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ రాష్ట్రము కూడా విడిపోయేటప్పుడు మిగులు బడ్జెట్లో ఉండదు. కానీ అలాంటిది వాళ్ళ తెలంగాణ అదృష్టంగా ఆ రోజున మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజున అప్పుల పాలు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదా బాగుపడింది దీని మూలాన? 10 సంవత్సరాలు పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని దివాళా తీపించి మళ్ళీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ కుట్రలు మొదలు పెట్టారు అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కుట్ర కిందే పరిగణించాలి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ, ఈ రెండు ఏంటంటే వాళ్ళకున్న దోస్తీలు కానివ్వండి, వాళ్ళకున్న గురు శిష్యుల బంధం అనుకోవాలా, ఏదేమనుకున్నా కూడా వాళ్ళు నాగేశ్వరరావు గారిని వాడుకున్నారు. సరే, ఒకవేళ నిజంగా ఆయనది ఏ ప్రమేయం లేదని అనుకుందాం. ఆయన సవాల్ చేశారు ఒకటి, ఇప్పటి వరకు నేను వేరు, ఇప్పుడు నేను వేరు అన్న రకంగా మాట్లాడారు కూడా, అది చెప్పారు. మళ్ళీ ఆయన రకరకాలుగా పోర్ట్రే చేస్తున్నారు. నాకు అసలు ఆయన మైండ్ సెట్ ఏంటో మనకి ఇక్కడ క్లియర్గా అర్థం కావట్లేదు. ఒకసారి అలా అంటున్నారు, ఒకసారి నేను డీసీపీని వెళ్ళి కలిశాను, నన్ను ఎవరూ పోలీసులు కలవలేదు, నా దగ్గరికి ఆంధ్ర పోలీసులు రాలేదు, నాకు ఎలాంటి ఫోన్స్ కూడా రాలేదు, ఇవన్నీ కూడా ఆయనే చెప్పారు. నాకు అలాంటివేమీ, నా మీద కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినట్టు నాకు పోలీసులు ఇప్పటి వరకు వచ్చి నాకు ఒక ఫోన్ కూడా రాలేదనేది ఆయన చెప్పాడు. మళ్ళా నెక్స్ట్ డే వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ఈ ప్రెస్ మీట్ పెట్టితే ఏదైనా మేధావులతో మాట్లాడిస్తారా అని అనుకుంటే, మేధావులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారంటే ఒక ఉగ్రవాదుల్లాగా మాట్లాడారు. దానిలో నాకు కొంతమంది మంచిగా మహిళావాదులుగా ఉన్న వాళ్ళు కూడా అలాంటి ప్లేస్లో కూర్చొని ఖండించకుండా కూర్చున్నారు చూసారా మహిళలుగా. అంటే ఏ రాష్ట్రంలో ఎక్కడైనా తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే పద్ధతి ఉన్నది తెలుగుదేశం పార్టీకి. ఈ రాష్ట్రం అని లేదు, ఇంకొక రాష్ట్రం లేదు, తమిళనాడైనా కర్ణాటక అయినా వేరే దేశాలైనా సరే ఎక్కడ ఉన్నా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి విపత్తులు వచ్చినప్పుడు వీళ్ళు తెలంగాణ వాళ్ళని తోసేయలేదు, ఇలా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. మీరు చూసారు, నార్త్ సైడ్ వరదల్లో కొట్టుకుపోయినప్పుడు చార్ధమ్మ యాత్రకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వరదల్లో కొట్టుకెళ్ళిపోతే
ఆ రోజున హెలికాప్టర్లు తీసుకొని ఆ రోజున ఉన్న వాళ్ళు ఎవరైనా పట్టించుకున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకు అప్పటికే ముమ్మరంగా తెలంగాణ వాదం అనేది నడుస్తుంది. ఆ రోజున అందరినీ తీసుకొచ్చింది ఎవరు? ఆ రోజు మేము అధికారంలో లేని రోజున కూడా తెలంగాణకి చేయాల్సింది చేస్తున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుటి వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ తెలంగాణకి. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు చూడండి, ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చారు, ప్లాంట్స్ పెట్టారు. ఎందుకంటే కరోనా టైంలో సిలిండర్స్ లేకుండా ఇబ్బంది పడే ప్లాంట్స్ పెట్టారు. రకరకాల సేవా కార్యక్రమాలు ఇక్కడ పిల్లలకి, తెలంగాణలో ఉన్న పిల్లలకి కూడా, అంటే కార్యకర్తల పిల్లలకే కానివ్వండి, చదువుకునే అవకాశాలు కల్పించాలనే కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివించడం కానీ, ఇవన్నీ ఎన్ని రకాల అదే వాళ్ళు ఇప్పుడు ఈ రోజున సోగ్గాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళని చెప్పమనండి. వాళ్ళు ఎంతమందికి ఏం చేశారో చెప్పమనండి. తెలంగాణ వాళ్ళకి ఊరికే మైకులు పట్టుకొని మాట్లాడటం కాదు కదా. నువ్వు అదే తెలంగాణ వాళ్ళని, నేను ఒక విద్యార్థిని చదివించాను, ఒక ప్రాణం నిలబెట్టాను, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్నానని ఏ పార్టీ వాళ్ళైనా ఇలాంటి ట్రస్ట్ పెట్టి ఇలా నడిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీ అయినా ఉందా? చూపెట్టమనండి ఈ తెలంగాణలో. అలాంటిది ఈ రోజున ఒక బురద చల్లాలి ఎక్కడ? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం చేతకాక, ఉద్యోగాలను కూడా నియమించుకోవడం చేతకాక, ఇవన్నీ ప్రశ్నలు ఎదురవుతున్న ఈ సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడింది తప్పుడు మాటలని తెలిసి కూడా ఆయన రెచ్చగొట్టి, ఆయన ద్వారా మిగతా వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగిల్చి దాంట్లో చలిమంట కాచుకుందాని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అది రాజకీయం అనరు, దాన్ని చేతగాని జనం అంటారు. ఇది ఎవరైనా సరే అండి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర మీద ద్వేషం చూపిస్తున్నారా అని అంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ పెయిడ్ కిందే పరిగణించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి తెలుస్తుంది ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, ఏం చేశారు, వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు అనేది ప్రజలకు తెలుస్తుంది. వీళ్ళు మేధావులని ముసుగులో ఉన్న వాళ్ళు చేస్తున్న అక్రమాలకు మించింది ఇంకేమీ లేదు. ఎందుకంటే మేధావులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా మన రాష్ట్రం మనకు వచ్చింది, మన అభివృద్ధి మనం చేసుకోవాలి, మన నాయకులు ఇక్కడ ఎట్లా పనిచేస్తున్నారు, మనకి ఏమి తగ్గుతుంది అనేది మనం ఫైట్ చేయాలి. ఇది మెయిన్ ఉండాల్సింది, ఇది మేధావులకు ఉండాల్సిన ఇది. కానీ ఒక ఎవరైనా మేధావులు అనుకుందాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ని విమర్శించవచ్చు. రాజకీయ పరంగా వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు ఆంధ్ర గురించి మాట్లాడటం తప్పని అనలేదు, ఎవ్వరూ అనలేదండి. ఎవరైనా కూడా ఆయన మాట్లాడే రైట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అమెరికా గురించి మాట్లాడుతున్నాం, ఆ వాక్ స్వాతంత్రం ఉంది, తప్పని అనట్లేదు. కానీ మీలాంటి మేధావులు మాట్లాడి మీరు నలుగురికి టీచ్ చేసే పొజిషన్లో ఉన్న వ్యక్తి, మీరు ఇలాంటి తప్పుడు డెసిషన్ ఇచ్చి, మీరు గతంలో చేస్తున్న అనాలిసిస్ వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు, అది ఆయనకు అనిపిస్తుందా లేదో. అంటే వాళ్ళు మేమేదో క్రెడిట్ సాధించామని ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళు ఎంత దిగజారిపోయారో వాళ్ళ ప్రెస్ మీట్లు, వాళ్ళ మాటలు ప్రజలు అంత చేతకరించుకుంటారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన విలువలు లేని వ్యక్తిగా ఎప్పుడు పరిగణించబడ్డాడంటే ఒక డౌట్ అనేది ఉన్నిందండి ప్రజల్లో. ఎలా అనిపించిందంటే మేబీ ఒకవేళ ఆయనకి ఏ రాష్ట్రం గురించి అయినా మాట్లాడే హక్కు ఆయనకు ఉంటుంది కాబట్టి సరే ఆయన మాట్లాడాడు, వీళ్ళు ఎందుకు ఇట్లాంటివి కూడా ఏదో ఉంటుంది. కానీ ఆయన ప్రతిసారి పెట్టిన మీటింగ్లో కొన్ని తప్పులు, ఆయన నాకు పోలీసులు కాంటాక్ట్ అవ్వలేదని చెప్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇట్లాంటి రూమర్స్ అన్నీ వస్తున్నాయని వాళ్ళ పేజ్లో అనౌన్స్ కూడా చేశారు. ఆయన మీద ఎలాంటి కేసులకి లేదు, పోలీసులు ఎక్కడా రాలేదు తెలంగాణకి అని చెప్పి వాళ్ళు అఫీషియల్ పేజీలో కూడా పెట్టారు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకెళ్తున్నారని. అయినా కూడా నెక్స్ట్ డే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలంతా ఆయన గురించి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మీకు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన గురించి, ఆయన మీద సింపతితో మాట్లాడలేదు. వాళ్ళు ఆంధ్ర మీద అక్కసు, నారా చంద్రబాబు నాయుడు గారిని బూతులు మాట్లాడదామా, నారా లోకేష్ గారిని బూతులు మాట్లాడదామా, పవన్ కళ్యాణ్ గారిని తిడదామా, ఆయన పర్సనల్ అటాక్ చేసుకుని ఆయన వైఫ్స్ కాడ నుంచి అంటే ఉన్నవి లేనివి మాట్లాడుతూ 5 మంది భార్యలు ఇలా మాట్లాడటానికి సంస్కారం అయ్యి వాళ్ళు ఒక ప్రెస్ క్లబ్ అనేది ఒకటి అవసరమా? ఇలాంటి బూతులు మాట్లాడుకోవడానికి ప్రెస్ క్లబ్ బుక్ చేసుకుంటారా? అక్కడ మా మేధావులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మాట్లాడితే రాష్ట్రం అంతా అందరూ చూస్తారు మనం వెంకంటున్నారు, కానీ ఎవరు చూడలేదు, ఉమ్మొస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఆ రోజున మహానాడు నడుస్తూ ఉండటంలో కూడా ఎవరు కూడా దాని గురించి ఎవరు పట్టించుకోలేదండి, దాని గురించి కూడా చూడలేదు. కానీ నాగేశ్వరరావు గారు విలువలు తగ్గించుకోబోతున్నారు రోజు రోజుకి అనేది అయితే ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేధావులుగా సోగ్గాలు కొంతమంది కూర్చున్నారు అక్కడ. ఆ కూర్చున్న వాళ్ళు అరే మీరు పెట్టిన సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటి, జర్నలిజంకి స్వేచ్ఛ కావాలని మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి మాట్లాడుకుందాం, మనం ఒకళ్ళు తిట్టడానికి కాదు కదా. ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉద్యమం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి ఏం సాధిస్తారండి? ఇక్కడ సాధించేదానికి ఏముంది? ఇప్పుడు ఏమైనా మళ్ళీ రాష్ట్రాలు ఎక్కడ విడగొట్టాలి? ఇప్పుడు దాకా కూటమి ఇక్కడ
పోటీ చేస్తున్న వార్తలు అయితే మనకు తెలియదు. రేపు ఎన్నికల నాటికి పోటీ చేస్తున్న భయంతోనే కేసీఆర్ కేటీఆర్ ఇప్పటి నుంచే మొదలు పెట్టారు డ్రామాలు అన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెయిడ్ లాగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే అంటే ఆ భయం స్పష్టంగా భయం వాళ్ళకి స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఇప్పుడు కరెక్ట్ పర్సన్స్ అయితే ఏ టాపిక్ మీద కూర్చున్నారో ఆ టాపిక్ మాట్లాడేవాళ్ళు. అక్కడ టాపికే డైవర్ట్ అయిపోయింది. టాపికే డైవర్ట్ చేసి ఓన్లీ తిట్టాలి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు తప్పు మాటలు మాట్లాడాడండి. ఆయన చెప్పిందని అబద్ధాలు. దాన్ని ప్రశ్నించారు జన సైనికులు కానీ కూటమి కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో. ఆఖరికి బీజేపీ కూడా ప్రశ్నించిందండి. సోమరాజు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. దానికి సమాధానం చెప్పుకోలేక ఇట్లా ఆయన మొదలుపెట్టి ఆయనే ఖండించి ఆగిపోయిన సమయంలో ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ మొదలుపెట్టిన డ్రామా ఇది. ఇంకోటి మాట్లాడుతున్నారు, ఈ ట్రోల్ చేస్తున్నారు. మిమ్మల్ని ఆంధ్ర గురించి మాట్లాడొద్దని అన్నారు, వాళ్ళ మటుకు తెలంగాణకి రావచ్చానని అంటే ఎవరు చెప్పారు? ఆంధ్ర గురించి మాట్లాడొద్దని ఎవరు చెప్పలేదు నీకు. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి ఎవరు చెప్పారు? ఎవరో మీరే మాట్లాడుకొని మిమ్మల్ని మాట్లాడొద్దన్నారని చెప్పి ఏ ఒక్క రోజైనా తెలుగుదేశం అఫీషియల్ పేజ్లో మీకు వచ్చిందా? సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు క్రియేట్ చేసి పబ్లిష్ చేసింది కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఆయన మెడలో కండువా వేసింది వాళ్ళే, అన్నీ వేసేది వాళ్ళే. మళ్ళీ దాని గురించి మళ్ళీ టీడీపీ నెత్తిన రుద్దేది వాళ్ళే, కూటమి ప్రభుత్వం జనసైనికుల మీద రుద్దేది వాళ్ళే. అంటే ఏంటంటే ఎటు చేసినా నమ్మించవచ్చు అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ స్పష్టంగా రోజు రోజుకే ఆయన చేసినవి ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఏ రోజైతే ఆ ప్రెస్ మీట్ పెట్టారో. సో దాంతో ఆయనకున్న ఇన్ని సంవత్సరాలు తెచ్చుకున్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అదంతా ఒక్క రోజులో పోయింది. వాళ్ళ దిగజారుతనాన్ని స్పష్టం చేస్తాం తప్ప ఆ నాయకులకు వచ్చేది ఆ నాయకులకు పోయేది ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా దెబ్బతింటే లాస్ అయితే ఆ బీఆర్ఎస్ఏ దెబ్బతింటుంది, బీఆర్ఎస్ లాస్ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కి తొత్తులుగా ఉండి క్రెడిబిలిటీ పోగొట్టుకుంటే సో రేపు పొద్దున వాళ్ళు చెప్పేది ప్రజలు నమ్ముతారా? నమ్మరు కదా. ఇప్పటికే నమ్మకంగా పక్కన పెట్టింది. ఇప్పుడు ఇట్లాంటి జర్నలిజంకి మళ్ళీ అట్లాంటి వాళ్ళే చెప్తున్నారు. కొన్ని పత్రికలు ఉంటున్నాయంటే అది మీరు ఇప్పుడు కొన్ని పత్రికలు ఉన్నాయంటే మీరు వెళ్ళి సాక్షిలోనే మాట్లాడతారు కదా. ఇప్పుడు మీరు సాక్షిలోనే మాట్లాడుతుంటారు కదా. రెండు కలిసే ఉంటాయండి. ఆఫీస్ వాళ్ళది సోషల్ మీడియా ఆఫీస్ కూడా బీఆర్ఎస్ది వైసీపీ కలిసే ఉంటాయి. 10 టీవీలో అవకతవకలు జరిగాయి నాగేశ్వరరావు గారి మీద. ఇక్కడే ఇదే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి రోజు చెప్తూనే ఉన్నాడు. తీన్మార్ మల్లన్నని అడిగే దమ్ము లేదు వీళ్ళకి, ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేదు. అంటే ప్రెస్ మీట్ పెడితే ఇలా బొక్కలను బయట పెడతాడని భయం. ఇప్పుడు వాళ్ళు చాలా మంది అండి మీరు చూడండి, తీన్మార్ మల్లన్న మాట్లాడిన ఆ వీడియో కింద చాలా మంది నాకింత డబ్బు రావాలి అని ప్రతి ఒక్కరి కమెంట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. అంటే ఎంతమంది నష్టపోయారు. అది తెలంగాణ వాళ్ళకి ఇప్పించండి డబ్బులు. మీరు అంత నిజాయితీ పరులు అంత నీతిమంతులు అయి మాట్లాడారు కదా, విర్రవీగారు కదా, మీ పక్కనే కూర్చొని ఆ వ్యక్తిని మాట్లాడుతున్నారు కదా. సో ఎందుమూలాన చీట్ చేయబడ్డారు ఆ తెలంగాణ వ్యక్తులు అనేది వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు చేయగలిగిన న్యాయం ఏదైనా ఉంటే అట్లాంటివి చేయండి. ఊరికే పక్క రాష్ట్రం మీద పడి సరే అక్కడ అసలు లోకేష్ గారు ఎవరండి? ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగారు? ఆయన తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో పుట్టాడు ఆయన. అలాంటి వ్యక్తిని నువ్వు కాళ్ళు పెడతావా అంటే ఎందుకు పెట్టరు? బరాబర్ పెడతాడు కాళ్ళు, బరాబర్ పెడతాడు. దమ్ముంటే ఆపుకోవచ్చు. సవాల్ చేస్తున్నాం తెలుగుదేశం బరాబర్ పెడతాం, కాళ్ళు పెడతాము, ఇక్కడ తిరుగుతారు, ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ రాజకీయం కూడా చేస్తారని చెప్పాడుగా మొన్న ఆయన. చెప్పాడండి. అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఇంకా భయం. అంటే అప్పటి నుంచి కేసీఆర్ కేటీఆర్ భయం మొదలైంది. మళ్ళీ ఇక్కడ అడుగు పెడుతున్నారు, ఇక్కడ రాజకీయం మొదలు పెడితే మన పార్టీ భూస్థాపితం అయిపోతున్న భయం స్పష్టంగా కనపడతాం. కేసీఆర్ ఎక్కడ పుట్టిన వ్యక్తి? కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు అది తెలియదా? అంటే లోకేష్ గారు ఇక్కడ పుట్టిన వ్యక్తి ఏమో పక్క రాష్ట్రం ఆయన అయిపోయారు. కేసీఆర్ గారు ఎక్కడ పుట్టినా ఇక్కడ మటుకు తెలంగాణ వాది అయిపోయాడా? మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినట్లు కూడా సగం మంది అక్కడ ఆంధ్ర నుంచి వలస వచ్చినట్లే వాళ్ళు కూడా. అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేం చెప్పిందే నమ్ముతారు అనే ఉద్దేశంతో మాట్లాడారు. అది ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఆ బూతులు మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు అనేది ప్రజలందరికీ తేటతెల్లం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీద చెప్పులతో దాడి చేపించి వాళ్ళ రాజకీయ దిగజారుడుతనాన్ని వాళ్ళు నిరూపించుకున్నారు, స్పష్టం చేశారు. రేపు ప్రజలు అట్లాగే సమాధానం చెప్తారు వాళ్ళకి. ఏమండి ప్రజలు అనే వాళ్ళు ఇప్పుడు ఒకే ఒక్క మాటతో ఈ రోజున బీఆర్ఎస్ అపోజిషన్లో ఉంది. ఏ మాట అన్నాను? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ ఉద్యమాలు ఏంటి, ఇక్కడ ధర్నాలు ఏంటి, ఇక్కడ ఇదేంటి అన్నారు. అన్నదానికి ఏమయ్యారు? ఈరోజు అపోజిషన్లో కూర్చున్నారు. సో ఈ మాటలు ఇదన్నీ ప్రజలు చూస్తున్నారండి. ఇట్లాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు ఎవరికి నష్టం అవుతుంది అనేది మళ్ళీ రేపు పొద్దున తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా 11 స్థానాలకు కూడా లేకుండా సింగిల్ డిజిట్లో ఉంటారేమో చూద్దాం బీఆర్ఎస్.
మహానాడులో లోకేష్ గారి ప్రకటన తర్వాత కేసీఆర్ కేటీఆర్ వెన్నులో వణుకు భయం మొదలైందని, కూటమి పోటీ చేస్తే మన పార్టీ భవిష్యత్తు ఏంటన్న ఆలోచనతో దిగజారిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఫోటోలతో కొట్టించడం, లోకేష్ ఎట్టా వస్తాడో చూస్తాడని అనటం, ఇవన్నీ వాటిలో కార్యక్రమాలని వీటి వెనకాల జగన్ రెడ్డి హస్తం ఉందంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.